ఇప్పుడే వచ్చేసి 'తామా' హిందీ వర్షన్‌లో అయితే చూసేసాను. ఎందుకంటే తెలుగు వర్షన్ షోస్ అనేవి మనకు ఎర్లీగా అయితే లేవు. అంటే డబ్బింగ్ కూడా అంత అయితే నాకైతే నచ్చలేదు. ట్రైలర్‌లో చూసాను కాబట్టి. సో, హిందీ వర్షన్‌కైతే వెళ్ళిపోయాను. ఇంకా మూవీ విషయానికొస్తే మీరు మూవీలో లాజిక్ ఎతికారంటే ఇంకా అంతే సంగతి. సముద్రంలో సూదెతికినట్టే. ఎందుకంటే లాజిక్ అయితే అస్సలు దొరకదు. ఇప్పుడు ఒక చిన్న లాజిక్ చెప్తాను చూసుకోండి. ముందు రక్తం తాగుతారు. ఇప్పుడు రక్తం తాగరు. ఇక్కడ వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు స్టోరీని వచ్చేసి కన్వర్ట్ అయితే చేసేసుకున్నారు. అండ్ మధ్యలో వచ్చేసి ఆ బంతుల కాన్సెప్ట్ ఏంటండి నాకు అర్థం కావడం లేదు. ప్రతి సాంగ్లో బంతి అండ్ హీరోయిన్కి బంతులు దొరికినప్పుడల్లా ఛాన్స్ బంతులు చూపించేద్దాం, అట్రాక్ట్ చేపించేద్దాం అన్నట్టయితే ఉంది మూవీలో అయితే. అంటే నేను ఎందుకు అంటున్నానంటే మీరు మూవీ చూసినప్పుడు మీకు అర్థం అవుతుంది ఈ బంతుల కాన్సెప్ట్ ఏంటో. ఇంకా స్టోరీ విషయానికి వస్తే మన హీరో వచ్చేసి అడవికైతే వెళ్తాడు. సో అక్కడ వచ్చేసి తప్పిపోతాడు అనమాట. సో మన హీరోయిన్ రష్మిక మందన అక్కడ పరిచయం అవ్వద్ది. సో ఒక ఇన్సిడెంట్ అవ్వద్ది. ఆ ఇన్సిడెంట్లో మన హీరోని కాపాడడం అలా అయితే జరగద్ది. అక్కడ దాని తర్వాత మనకు ఆ బేతాల్ స్టోరీ ఇదంతా మనకు రివాల్వ్ అవుతూ ఉంటుంది. ఇంకా మనకు మెయిన్ హెడ్ ఒకడు ఉంటాడు, అది నవాజుద్దీన్ సిద్దిక్ అన్నమాట. తన స్టోరీ ఏంటి ఇదంతా మీరు మూవీలో అయితే చూస్తారు. సో నేను స్పాయిలర్స్ ఇవ్వడం లేదు. మూవీ స్టార్టింగ్ ఒక 20 minutes ఎక్సైట్మెంట్ అయితే ఉంటుంది. ఎందుకంటే స్టోరీ కొంచెం రివాల్వ్ అవ్వడానికి. ఫస్ట్ హాఫ్ మొత్తం మీకు చాలా అంటే చాలా స్లోగా అయితే ఉంటుంది. కామెడీ ఉంటుంది బట్ చాలా ఫోర్స్ఫుల్గా అయితే అనిపించింది నాకు వచ్చేసి. మూవీలో కాన్సెప్ట్ అనేది సాలిడ్గా అయితే ఉంది. బట్ ప్రెజెంటేషన్ అండ్ ఆ స్టోరీని కన్వీనియన్స్గా వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు కన్వే చేసుకున్నారు కదా, అది నాకు అంత కన్వీనియన్స్గా అయితే అనిపించలేదు. అండ్ ఇంకో విషయం, విలన్ని చూపించారు చూసుకోండి. విలన్ అంటారా, కామెడీ చేస్తున్నాడు, ఏదేదో చేస్తున్నాడు, ఒక్క సీరియస్ యాంగిల్ కూడా లేదు. అండ్ ఇతను వచ్చేసి మనకు వ్యాంపైర్స్ మొత్తానికి హెడ్ అన్నమాట. ఎంత చిందీగా చూపించాడంటే నాకు లిటరల్లీ కామెడీ కూడా అంత వర్కౌట్ కాలేదండి. ఏమో కొంచెం ఫోర్స్ఫుల్గా అయితే నాకు అనిపించింది. కొన్ని దగ్గర కొంచెం వర్కౌట్ అయింది. బట్ ఆ కొన్ని దగ్గర కోసం మూవీ ఓవరాల్గా చూడలేం కదా. ఫస్ట్ హాఫ్ వచ్చేసి చాలా అయితే డిసప్పాయింట్ అయితే చేసింది. సెకండ్ హాఫ్ కొంచెం బెటర్గా అయితే ఉంది. అంటే మెయిన్ స్టోరీ అనేది మనకు సెకండ్ హాఫ్లో కొంచెం రివాల్వ్ అవుతుంది. అందుకోసం నాకు కొంచెం సెకండ్ హాఫ్ బెటర్ అనిపించింది. ఇంకా సాంగ్స్ విషయానికి వస్తే మనకు ఐటమ్ సాంగ్స్ ఉన్నాయి కదా, ఆ ఐటమ్ సాంగ్స్ వచ్చేసి సూపర్గా అయితే ఉన్నాయి. ఇంకా ఆయుష్మాన్ ఖురానా యాక్టింగ్ వచ్చేసి బాగుంది. అండ్ రష్మిక మందన యాక్టింగ్ వచ్చేసి కొన్ని దగ్గర కొంచెం ఓవర్ యాక్టింగ్ అనిపించింది. బట్ ఓవరాల్గా సెట్ అయింది ఆ క్యారెక్టర్కి. మూవీ లిటిల్ బిట్ స్లోగా అయితే ఉంటుంది. బట్ ఓవరాల్గా మూవీ చూసుకుంటే మాత్రం మూవీస్ ఓకే. ఒక్కసారి మనకు ఆ శ్రీ యూనివర్స్ ఉంటుంది కదా, ఆ శ్రీ యూనివర్స్ అండ్ ముంజా ఇదంతా ఉంది కదా, సో దానికి కనెక్టెడ్ ఉంది కాబట్టి మూవీ ఒక్కసారి అయితే చూడొచ్చు. మీకు ఒక చిన్న స్పాయిలర్ అన్నమాట, వరుణ్ ధవన్ కేమియో అయితే ఉంటుంది. అలానే మనకు శక్తిశాలిని రిలీజ్ డేట్ కూడా మనకు మూవీలో అయితే చూపించారు. మనకు సయ్యారా మూవీలో హీరోయిన్ ఉంది కదా, తను మెయిన్ లీడ్గా వచ్చేసి శక్తిశాలిని అయితే ఉండబోతుంది. ఈ మూవీ డైరెక్టర్ వచ్చేసి మనకు ప్రీవియస్గా ముంజా అయితే డైరెక్షన్ అయితే చేశారు. సో మూవీ చేశారు, అది కూడా కొంచెం యావరేజ్ మూవీనే, ఇది కూడా యావరేజ్ మూవీనే. ఇంకా ఓవరాల్గా నాకు అనిపించిన పాయింట్స్ వచ్చేసి మీ ముందుకైతే పెట్టాను. మూవీ అయితే నాకైతే యావరేజ్ అయితే అనిపించింది. హిందీలో చూశాను, ఇంకా మీరు తెలుగులో చూస్తే మాత్రం ఆ డబ్బింగ్కి మీరు టప్పా కట్టేస్తారేమో నాకైతే తెలియదు. సో ఓవరాల్గా నాకు అనిపించిన పాయింట్స్ మీ ముందుకైతే పెట్టేశాను. అండ్ ఈ మూవీకి నా పర్సనల్ రేటింగ్ వచ్చేసి 6.2 అయితే ఇస్తాను అవుట్ ఆఫ్ 10కి. ఈ వీడియోకి అయితే ఇంతే ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియో అయితే కలుసుకుంటాను. టేక్ కేర్, బై బై, సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో ఫ్రెండ్స్.